గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే యమునా రివర్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? ఇది మొన్న ఢిల్లీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఢిల్లీ ఎక్స్ సీఎం అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు యమునా నది నీరుని కావాలని ఎలక్షన్ టైంలో విషపూరితం చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది కదా. ఎస్, అందువల్ల న్యూస్ లో ఉంది. మరి అసలు దాని యొక్క సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఎందుకు విషపూరితం అవుతుంది యమునా రివర్, అన్ని కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే, ఒక స్టాటిక్ జీకే క్వశ్చన్, ప్రీవియస్లీ ఆజ్డ్ క్వశ్చన్ ఇచ్చాను, దానికి సంబంధించింది చూద్దాం. నెక్స్ట్, కుర్దిస్తాన్ రీజన్ ఆఫ్ ఇరాక్, ఇది న్యూస్ లో ఉంది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా ఫుడ్ సప్లైస్ కానివ్వండి, మెడికల్ ఎయిడ్స్ కానీ పంపించడం జరిగింది. ఇలాంటి వాటి మీద మనకు మ్యాప్ పాయింటింగ్ లో భాగంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో, అంతకుముందు ఏపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా అడగడం జరిగింది కదా. ఎస్, మరి ఇది కూడా మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది డిడి న్యూస్ వాళ్ళు మరియు పిఐబి లో కవర్ అయింది. సో దిస్ విల్ బి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, యాక్సిమ్ 4 మిషన్, ఇది ఒక ప్రైవేట్ మిషన్ అండి, ఐఎస్ఎస్ కి వెళ్తుంది. బట్ ఇందులో మన ఇండియన్ ఒకతను వెళ్తున్నాడు. ఎప్పుడో 1984 లో రాకేష్ శర్మ గారు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎవ్వరు వెళ్ళలేదు. గగన్యాన్ మిషన్ అని మన ఇస్రో వాళ్ళు తీసుకొచ్చినా ఇంకా అది ట్రయల్స్ లోనే ఉంది కదా. సో మరి మన ఇండియన్ వెళ్తున్నాడు కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుంది అది. దాని తర్వాత నైజీరియా దేశం న్యూస్ లో ఉంది, ఎందుకంటే ఇది ఒక డిజీజ్ ని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ డిజీజెస్ మీద మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, మరి దీని గురించి చూద్దాం. ఫైనలీ రామ్సర్ సైట్స్, ఈ రామ్సర్ సైట్స్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి రీసెంట్ గా ఇండియాకు మళ్ళొక 4 రామ్సర్ సైట్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం. ఫైనలీ విల్ బి డిస్కసింగ్ సమ్ MCQs. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యమునా రివర్ అమోనియా కంటామినేషన్. ఇందాక నేను చెప్పినట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్ లో భాగంగా యమునా నది నీరు పూర్తిగా విషపూరితం అవుతున్నదని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆరోపణలు చేశారు. అలాగే దానికి సబ్స్టాన్షియేషన్ ఎవిడెన్సెస్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ యమునా రివర్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యమునా రివర్ ఇక్కడ ఉత్తరాఖండ్ అటు సైడ్ పుట్టి హర్యానా మీదుగా, ఇది హర్యానా రివర్, హర్యానా ఏరియా అండి, స్టేట్ ఏరియా, హర్యానా మీదుగా ఢిల్లీకి వస్తుంది. ఎస్, ఆ హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న సమయంలో యమునా నదిలో అమోనియం స్థాయిలు అనేది పర్మిషన్ ఉన్నదానికన్నా 6 టైమ్స్ ఎక్కువగా అది కూడా వింటర్ సీజన్ లో ఉంటున్నాయంట. మరి ఇలా ఉంటున్నాయని చెప్పి ఢిల్లీ ప్రెసెంట్ సిట్టింగ్ సీఎం అయిన, ఆమె కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కదా, ఎస్, ఆ అతీషి గారు హర్యానా ముఖ్యమంత్రి అయిన నయాబ్ సింగ్ సైనికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని నివారించడానికి నీటిలో అమోనియం స్థాయిని తగ్గించాలని, లేకుంటే ఎక్స్ట్రా వాటర్ అన్న రిలీజ్ చేయాలని చెప్పి ఆయన ఆమె కోరిందని. మరి ఆయన మొదట్లో అంగీకరించి మళ్ళీ ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మన కేజ్రీవాల్ గారు ఆరోపణ అయితే చేశారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే, ఢిల్లీలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఢిల్లీలో వాటర్ సప్లై అనేది తాగునీరు మాత్రమే కాదండి, స్నానాలకు కూడా సప్లై చేస్తూ ఉంటారు. మరి ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాటర్ లో 1 ppm కన్నా ఎక్కువ అమోనియా ఉంటే అవి దాన్ని రీసైకిల్ చెయ్యలేవు, ఖరాబ్ అయిపోతాయి మెల్లమెల్లగా. మరి ఇక్కడేమో 6 వరకు ఉంటున్నాయంట, 6 ppm ఉంటుందంట, మరి చేయలేకపోతున్నాయని చెప్పి ఈయన అయితే ఆరోపణ అయితే చేసిండు. మరి ఇంకా అది ఫైనలీ ఎంతవరకు నిజము అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏ స్టేట్ గవర్నమెంట్ కమిటీ కానీ వేసి తెలుసుకోలేదు. సో మనం అసలు ఈ అమోనియా కంటామినేషన్ అంటే ఏంటి, దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది. ఓకే, ఈ హై అమోనియా లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది, అసలు ఎందుకు గొడవ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో బేసిక్ ఇష్యూ ఏంటన్నాను, యమునా రివర్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ అలారంలీ హై అమోనియా లెవెల్స్ పర్టికులర్లీ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్. మరి ఇప్పుడు అక్కడ నార్త్ లో మొత్తం వింటర్ -డిగ్రీలు ఉంటది కదా. ఎస్, మరి ఆ టైంలోనే ఇదంతా జరుగుతుంది. ద ఢిల్లీ జల్ బోర్డ్ హ్యాస్ రిపోర్టెడ్ దట్ అమోనియా లెవెల్స్ ఆఫన్ ఎక్సీడ్ ద పర్మిషబుల్ లిమిట్ ఆఫ్ 1 part/million. యమునా రివర్ లో 1 ppm కన్నా ఎక్కువగా దాటిపోయి ఉంటున్నాయని చెప్పి ఢిల్లీ జల్ బోర్డు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఈ అమోనియా లెవెల్స్ అనేటివి ఎట్లా పెరుగుతున్నాయి మరి యమునా రివర్ లో పెరగడానికి కారణం ఏంది? 1, ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్, అంటే హర్యానాలో కొంచెము ఇండస్ట్రీస్ బాగుంటాయండి. ముఖ్యంగా ఢిల్లీకి ఆనుకొని ఉన్న హర్యానా జిల్లాలైన పానీపట్ అండ్ సోనీపట్ డిస్ట్రిక్ట్స్, ఇందులోనే ఈ డిస్ట్రిక్ట్స్ లోనే గుర్గావ్ ఉంటుంది.
మరి అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ లో ఈ వాళ్ళు రిలీజ్ చేసే అన్ట్రీటెడ్ ఎఫ్లూయెంట్స్ ఉంటాయి కదా, ఎస్, దాంట్లో అమోనియా ఉంటుంది. దాన్ని తీసేయకుండా డైరెక్ట్ గా ఆ చెత్తనంతా ఈ యమునా నదిలోకి వదులుతున్నారు. అందువల్ల ఈ అమోనియా అనేది పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఒకటేమో రీజన్ ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్ వల్ల, ఇంకొకటేమో అగ్రికల్చరల్ రన్ ఆఫ్స్ వల్ల. అంటే అగ్రికల్చరల్ రన్ ఆఫ్ వల్ల ఎట్లా జరుగుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనము పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్ వెళ్తా ఉంటారు కదా, ఆ ఫర్టిలైజర్స్ లో అమోనియా ఉంటదండి. అమోనియా ఉంటది. మరి దీని వల్ల కూడా ఈ కంటామినేషన్ అనేది పెరుగుతూ ఉంటది. ద ఫెర్టిలైజర్స్ విచ్ వర్ యూజ్డ్ హ్యాస్ సమ్ అమోనియా కంటెంట్ ఇన్ ఇట్. మరి అట్లనే నీళ్ళల్లో పడి అది యమునా నదులకు చేరుతుంది. అదొక రీజన్. మరి సీవేజ్, ఇంకోటి ఏంటి, సీవేజ్. హర్యానా అర్బన్ ఏరియాస్ లైక్ గుర్గావ్ ఇందాక చెప్పాను కదా, అక్కడ ఉండే అన్ట్రీటెడ్ సీవేజ్ ఉంటది కదా. మన దగ్గర అంటే హైదరాబాద్ లో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్టీపీస్ పెట్టించారు. మరి దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్టీపీస్ ని ఇంకా పెంచుతున్నారు. అలా హర్యానాలో కూడా ఉండాలి, బట్ గుర్గావ్ లో చక్కగా పనిచేస్తలేవంట. సో ఆ అన్ట్రీటెడ్ సీవేజ్ అంతా కూడా ఈ యమునా రివర్ లోకే వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మూసీ నది ఉంది హైదరాబాద్ లో, ఎందుకు అట్లా గలీజ్ గలీజ్ అనిపిస్తుంది? మన సీవేజే కదా, మన చెత్త చెదారం అంతా డ్రైనేజ్ లో పోయి దాన్ని ట్రీట్ చేయకుండా మూసీలకు వదిలేసరికి అట్లా అయిపోయింది, అవునా కదా? ఆ యమునా రివర్ పరిస్థితి కూడా అంతే. ఈ అన్ట్రీటెడ్ సీవేజ్ వల్ల ఇట్లా జరుగుతుంది. ఇంకొకటేమో న్యాచురల్ సోర్సెస్. న్యాచురల్ సోర్సెస్ వల్ల ఎట్లా అంటే ఆల్గే, చెరువులో ఆల్గే ఉంటది కదా, ఆ ఆల్గే అమోనియాని న్యాచురల్ గా రిలీజ్ చేస్తుందంట. దాన్ని కూడా కొంచెం తగ్గియాలా, అది కూడా తగ్గిస్తలేరు. అందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. మరి దీని వల్ల ఏంటి నష్టం? అమోనియా ఆల్రెడీ 1 ppm వరకు ఉంటే లేని నష్టము 6 ppm పోతే ఏమవుతుంది అని చెప్పి డౌట్ రావచ్చు కొందరికి. అమోనియా లెవెల్స్ 1 ppm దాటడం వల్ల బేసిక్ గా ఫస్ట్ హెల్త్ రిస్క్స్ వస్తాయి. హై అమోనియా లెవెల్స్ విల్ లీడ్ టు ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్. కిడ్నీ డ్యామేజ్ కానీ మన బాడీలో ఉన్న ఇంకేదైనా పార్ట్స్ డ్యామేజ్ కావడానికి ఈ అమోనియా లెవెల్స్ వాటర్ లో ఎక్కువ ఉండడం అనేది మెయిన్ కారణం అవుతుంది. ఎందుకంటే అమోనియా లెవెల్స్ ఎక్కువ ఉంటే వాటర్ లో కొరెసివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అందువల్ల మెయిన్ గా కిడ్నీ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాటర్ పోయడానికి క్లీనింగ్ ప్రాసెస్ కిడ్నీ చేస్తుంది కదా. ఎస్, మేజర్ హెల్త్ రిస్క్స్ ఉంటాయి. ఇంకొకటి వాటర్ సప్లై డిస్రప్షన్స్. వాటర్ సప్లై డిస్రప్షన్స్. ఎందుకు వాటర్ సప్లై డిస్రప్షన్? ఇందాక చెప్పాను, ఢిల్లీలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటివి అమోనియా లెవెల్స్ అనేటివి వాటర్ లో 1 ppm కన్నా ఎక్కువగా ఉంటే అవి ప్రాసెస్ చేయలేవు. సో దాని వల్ల ఏమవుతుంది, అవి ప్లాంట్స్ అనేవి దెబ్బతింటాయి. సో ఆటోమేటిక్ గా వాటర్ షార్టేజ్ వస్తుంది కదా. మరి ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో స్నానానికి కూడా నీళ్లు పంపిస్తా ఉంటారు, మున్సిపల్ వాటర్. మరి అక్కడ వాటర్ సప్లై షార్టేజ్ వస్తే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఢిల్లీ గవర్నమెంట్ కి. ఎస్, ఇది ఒక రీజన్. ఇంకా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఎట్లా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది అంటే, ఈ అమోనియా లెవెల్స్ అనేటివి పెరిగితే ఇది ఆ చెరువులో ఆ రివర్ లో ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిస్తే ఏమవుతుంది, అందులో ఉన్న చేపలు ఇవన్నీ అక్వాటిక్ లైఫ్ ఉంటాయి కదా, అవన్నీ చనిపోతాయి. దానివల్ల రివర్ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటది. ఫైనలీ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. ఈ ఇష్యూ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఇంత పెద్ద ఇష్యూ అయింది, ఫ్రంట్ పేజ్ లో న్యూస్ పడ్డది. ఎగ్జామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఏం ఆరోపణలు చేసిండని అడగడు, అది ఎందుకు అట్లా అవుతుంది అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది. ప్రిలిమ్స్ లోనేమో అమోనియా మీద అడుగుతాడు, మెయిన్స్ లోనేమో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న సోర్సెస్, మరి ఏంటి ఇంపాక్ట్ ఏంటి, మరి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలని చెప్పి రాయమంటాడు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో ఫైనలీ మరి అప్ప నుంచి యమునా రివర్ అని మాట్లాడుకుంటాం కాబట్టి యమునా రివర్ కి సంబంధించిన బేసిక్ స్టాట్స్ చూద్దాం. యమునా రివర్ చదివిర్రా జాగ్రఫీలో భాగంగా? ఎస్, ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది యమునా రివర్? యమునోత్రి గ్లాషియర్ లో కదా. ఎస్, యమునోత్రి అని గ్లాషియర్ ఉంది హిమాలయాస్ లో, యమునోత్రి గ్లాషియర్. మరి అక్కడ దీని ఆరిజిన్ అనేది అక్కడ ఉంటది. మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వరకు వెళ్తుంది అనేది కూడా తెలియాలి కదా. అంటే దీని ఫ్లో, రివర్ బేసిన్, దాని ఫ్లో తెలియదు కదా. బేసిక్ గా ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అయ్యి హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా ఇలా వెళ్తా ఉంటది. మనకి ఇక్కడ మ్యాప్ లో ఉంది కదా, ఇది యమునా రివర్. ఓకే, అండ్ దీనికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. యమునా రివర్ ఉత్తరప్రదేశ్ లోనే గంగాలో కలిసిపోతుంది. మరి దీనికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా విచ్ డస్ నాట్ డైరెక్ట్లీ ఫ్లోడ్ ఇన్ టు ద సీ. అంటే ఇప్పుడు మన గోదావరి ఉన్నది, గంగా ఉన్నది, ఇవి పెద్ద పెద్ద రివర్లు, కానీ అవన్నీ పోయి
సముద్రంలో కలిసిపోతాయి కదా. యమునా రివర్ మాత్రము మన దేశంలో ప్రవహిస్తూ సముద్రంలో కలవకుండా ఇంకొక నదిలో కలిపోయే ఉపనది. సో అలాంటి ఉపనదిలో ఇది అన్నిటికన్నా లాంగెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంట. ఓకే, గంగా నదికి ఉపనది కదా యమున. ఎస్. సో మరి దీనికి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, మళ్ళీ దీనికి కూడా ఉపనదులు ఉన్నాయి. మెయిన్ గా రిషి గంగా అని, హనుమాన్ గంగా అని, టోన్స్ అని, గిరి అని, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మనకు అంత డీప్ గా ఏమి అవసరం లేదు. కాకపోతే ఇందులో టోన్స్ ఇంపార్టెంట్ అండి. టోన్స్ రివర్ అని ఒకటి ఉంటుంది, ఎందుకంటే దిస్ ట్రిబ్యూటరీ కాంట్రిబ్యూట్స్ 60% ఆఫ్ వాటర్ ఫ్లో ఇన్ ద యమునా రివర్ లో ఉండే వాటర్ లో 60% ఆఫ్ వాటర్ ఫ్లో ఈ టోన్స్ అనే ట్రిబ్యూటరీ కాంట్రిబ్యూట్ చేస్తా ఉంటది. మరి యమునా రివర్ ఎక్కడ గంగాలో కలుస్తుంది అంటే ఏం చెప్తారు? గంగా, యమున, సరస్వతి, అలహాబాద్ లో మహాకుంభమేళా జరుగుతుంది కదా, అలా అలహాబాద్, ఇలాహాబాద్ ఆర్ ప్రయాగరాజ్. ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నాం కదా, ప్రయాగరాజ్ లో ఇది గంగలో కలుస్తుంది. ఈ యమునా రివర్ మీద ఇది ఏ సిటీస్ గుండా వెళ్తుంది అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. మరి ఇందాకనే మనం మాట్లాడుకున్నాం ఏమని, ఢిల్లీ, నోయిడా, మథురా, ఆగ్రా, ఫిరోజాబాద్, లాస్ట్ కు ప్రయాగరాజ్. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. వాట్ వాజ్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ మేఘ్దూత్ లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 1984? ఆపరేషన్ మేఘ్దూత్ 1984 అనగానే 2 ఆపరేషన్లు జరిగినాయి. ఏందవి? ఆపరేషన్ మేఘ్దూత్ ఒకటి ఇందిరాగాంధీ గారు చేయించారు, ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ గారు చేయించారు 1984 లో. ఒకటేమో సిక్ మిలిటెంట్స్ కి వ్యతిరేకంగా జరిగింది, గోల్డెన్ టెంపుల్ లో ఆక్రమించుకొని అందులోనే ఉన్న బింద్రేవాలే అతన్ని చంపేపించి వాళ్ళని తీసేపియడానికి జరిగింది ఒకటి. ఇంకొకటేమో కాశ్మీర్ లో జరిగింది. మరి ఈ ఆపరేషన్ మేఘదూత్ దేనికి సంబంధించింది? ఓకే, హిమాలయాస్ లో జరిగింది. దీనికి ఏదికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ ఫైట్ విత్ చైనా ఎట్ నాతులా అండ్ చోలా 1962 వార్ తర్వాత కూడా ఇంకొకటి కూడా జరిగింది ఈ గ్వాల్వాన్ కన్నా ముందు. మరి అదా, లేకపోతే క్యాప్చరింగ్ ద సియాచిన్ గ్లేషియరా? ఇది మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న యుద్ధ భూమి. మరి దీన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆపరేషన్ మేఘదూత్ చేసిరా? లేకపోతే సిక్ మిలిటెంట్స్ ని గోల్డెన్ టెంపుల్ నుంచి ఏరివేయడానికి, అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ నుంచి ఏరివేయడానికి జరిగిందా? ఈ గోల్డెన్ టెంపుల్ కి భూమి ఇచ్చింది ఎవరో తెలుసా? అక్బర్. ఓకే, రైట్. మరి కాశ్మీర్ వ్యాలీని తీవ్రవాదుల నుంచి సెక్యూర్ చేయడానికి చేసిర్ర ఆపరేషన్ మేఘదూత్? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఆన్సర్ ఏంటనేది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇండియా సెండ్స్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు కుర్దిస్తాన్ రీజన్ ఆఫ్ ఇరాక్. ఇది ఎక్కడుంది? బేసిక్ గా మ్యాప్ చూస్తున్నారా? ఎస్, ఈ కుర్దిస్తాన్ రీజన్ అనేది ఇరాక్ లో సెమీ ఆటోనమస్ రీజన్. కాకపోతే ఈ కుర్డ్స్ ఉండే ప్రాంతాలు అటు ఇరాన్ లోను, ఇటు టర్కీలోను, ఇటు సిరియాలోను ఉన్నాయి. ఈ అన్నిటికీ కలిపి మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి వీళ్ళు పోరాడుతున్నారు. మరి 4 దేశాలలో ఉన్నాయి కాబట్టి సాధించడం చాలా చాలా కష్టం కదా. టర్కీ వాళ్ళు ఒప్పుకుంటారా? సరే, ఇరాక్, సిరియా అంటే గవర్నమెంట్లు బలహీనపడ్డాయి, ఎటు చేసి కొంచెం గుంజుకున్నారు అనుకోవచ్చు. కానీ ఇరాన్, టర్కీ వాళ్ళు ఒప్పుకుంటారా? కుదరదు కదా. ఎస్, చాలా కష్టమైన ప్రాంతంలో ఉంది. మరి రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ బతుకుతున్న ప్రజలు యుద్ధాలతో సతమతమవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసము మెడికల్ ఎయిడ్, ముఖ్యంగా బ్రాంకోడిలేటర్స్, ఇన్హేలర్స్ అండ్ వెంటిలేటర్స్ ని పంపించడం జరిగింది. ఎందుకు? మన దేశం కానీ, యూకే, యుఎస్ ఇలాంటి దేశాలు కానీ హ్యుమానిటేరియన్ కమిట్మెంట్ అంటే మానవత్వంతో ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు ఫుడ్ సప్లైస్ కానీ ఇట్లా మెడికల్ ఎయిడ్స్ కానీ పంపిస్తా ఉంటాయి. ఇప్పుడు మనం కూడా చాలా సార్లు అందుకునే వాళ్ళము, ఇప్పుడు మనము ఇస్తున్నాము. ఓకే, మరి ఇరాక్ లో ఉన్న కుర్దిస్తాన్ రీజన్ కి పంపించడం జరిగింది. ఓకే, దీని వల్ల ఏం లాభం అంటే మన ఫారెన్ పాలసీ అప్రోచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు గ్లోబల్ కోఆపరేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మనం పక్కనోడికి హెల్ప్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు ఎక్కడో ఒకసారి మనకు వాడు హెల్ప్ అవుతాడు. ఇక్కడ ఇరాక్, ఇరాన్ ఇలాంటి దేశాల్లో మన ఇండియన్స్ చాలా లక్షల మంది ఉంటారు. ఏదైనా గొడవ అయినప్పుడు మన వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వడము ఇలాంటివి అవసరాలు ఉంటాయని చెప్పి బేసిక్ గా ఇలాంటి హెల్ప్స్ అనేవి చేస్తా ఉంటారు. ఓకే, రైట్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ గా ఎగ్జామ్ లో అడుగుతారు, అందుకే ఇది ఇక్కడ చెప్తున్నాను. కుర్దిస్తాన్ రీజన్ ఇరాక్ లో ఉన్న సెమీ ఆటోనమస్ రీజన్ అనేది. దీని క్యాపిటల్ ఎర్బిల్ అండ్ ఆ ఏరియాలో చిన్న చిన్న ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ లాగా ఉంటాయి. ఎర్బిల్,
సులేమనియా, దోహూక్, హల్బజా. ఓకే, మరి దీని పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటంటే కుర్దిస్తాన్ రీజియనల్ గవర్నమెంట్ అని ఒకటి ఉంటుంది, ఆపరేట్స్ ఆటోనమస్లీ. బట్ ఇరాక్ సెంట్రల్ గవర్నమెంట్, మెయిన్ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళతోని వీళ్ళకి కొంచెం గొడవలు కూడా నడుస్తూ ఉంటాయి. ఇక నేబరింగ్ కంట్రీస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. కుర్దిస్తాన్ రీజియన్ ఏ కంట్రీస్ నేబరింగ్ కంట్రీస్ అని చెప్పి మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. టర్కీ, ఇరాన్. అంటే కుర్దిస్తాన్ ఈస్ సరౌండెడ్ బై విచ్ కంట్రీస్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. మొన్న గ్రూప్ జాగ్రఫీలో భాగంగా అడిగారు కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో, మళ్ళా కూడా అడగచ్చు. టర్కీ, ఇరాన్, సిరియా అండ్ ఇరాక్ కి మధ్యలో ఇది ఉంది. అర్మేనియా వరకు ఏం లేదండి, అర్మేనియాకు బార్డర్ ఏమి ఉండదు. దీనికి టర్కీకి, సిరియాకు, ఇరాక్ కి, ఇరాన్ కి బార్డర్ ఉంది. మరి ఇండియా ఇదేమన్నా ఫస్ట్ టైమా ఇట్లా హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపడం మన దేశం? లేదు కదా. ఇన్ ద పాస్ట్ డికేడ్ ఇండియా హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు రిలీఫ్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఇన్ ఇరాక్. ఇరాక్ లో యుద్ధం జరిగిన తర్వాత 2003లో సద్దాం హుస్సేన్ ని పడేసిన తర్వాత చాలా పెద్ద మళ్ళీ ముస్లిం ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆక్రమించుకోవడం అన్ని జరిగినాయి కదా. స్టిల్ అప్పటి నుంచి కూడా మన దేశము ఇట్లా ఇరాక్ కి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ద్వారా లేకపోతే ఇండిపెండెంట్ గా డైరెక్ట్ గాను యునైటెడ్ నేషన్స్ కిందనో ఇవ్వడం అనేది జరుగుతానే ఉన్నది. మన దేశం యొక్క మన ఇండియన్ కాన్సులేట్ కూడా ఇక్కడ ఎర్బిల్ లో ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఓకే, రైట్. ఎస్, జాగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ కుర్దిస్తాన్. దీంట్లో మౌంటైన్ రేంజెస్, జార్గోస్ మౌంటైన్స్ ఉన్నాయంట. బార్డర్ ఇరాన్ అండ్ టర్కీతో నుండి జాగ్రోస్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇది యూపీఎస్సీ లో అడుగుతారు, మన గ్రూప్ 1 లో అడగచ్చు అడిగితే. ఒకసారి చూసుకోండి. అండ్ ఈ టిగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ నది అని చెప్పి మనము వరల్డ్ హిస్టరీలో భాగంగా చదువుతాం కదా, ఇక్కడనే సివిలైజేషన్స్ వచ్చినాయి అని చెప్పి. ఎస్, అవన్నీ కూడా ఈ ఏరియా గుండా పాస్ అవుతా ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యాక్సియోమ్ మిషన్ 4. ఇది బేసిక్ గా యుఎస్ నుంచి చేస్తున్నారు, నాసా వాళ్ళ హెల్ప్ తో చేస్తున్నారు. మరి మన ఇండియాకు ఇక్కడ మనం చదవాల్సింది ఏముంది? మనం ఇస్రో వాళ్ళే చాలా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏం అవసరం ఉంది అంటే ఇందులో మొట్టమొదటిసారిగా సెకండ్ టైం ఆఫ్టర్ రాకేష్ శర్మ ఇన్ 1984 మన ఇండియన్ ఒకతను స్పేస్ లోకి వెళ్తున్నాడు. దిస్ ఇస్ ఏ ప్రైవేట్ మిషన్, బట్ నాసా వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. ఓకే, బట్ స్టిల్ ఏ ప్రైవేట్ మిషన్. ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా, ఈయన మన గగన్యాన్ మనం అనుకుంటున్నాం కదా 2026 లో పంపించాలని చెప్పి, ఆ దానికి సెలెక్ట్ అయిన 4 పైలట్స్ లో కూడా ఈయన ఒకడు. హీస్ అన్ IAF ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈయన శుభాంశు శుక్లా. మరి ఈ యాక్సియోమ్ మిషన్ 4 కి పైలట్ గా ఈయనను తీసుకోవడం జరిగింది. ఏం చేస్తుంది ఈ మిషన్ అంటే బేసిక్ గా యాక్సియోమ్ మిషన్ 4 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, స్పేస్ లో ఉన్న ISS కి వెళ్తున్నారు దీని నుంచి. మరి అందులో మన వ్యక్తి కూడా వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ టు బి లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2025. మరి 14 రోజుల పాటు వెళ్ళి రావడం, అక్కడ ఉండడం అంతా 14 రోజుల్లో జరుగుతుందంట. మరి దీంట్లో పార్టిసిపేటింగ్ కంట్రీస్ అంటే USA, ఇండియా, పోలాండ్, హంగరీ. ఎట్లా ప్రైవేట్ మిషన్ అన్నారు కదా, మళ్ళీ పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఈ దేశాలు ఏంటంటే ఇండియా ఒకతను పైలట్ ఉన్నాడు, USA ఆమె కమాండర్ ఉన్నది, కమాండింగ్ డైరెక్టర్. వీళ్ళిద్దరు స్పెషలిస్టులు ఉన్నారు, పోలాండ్ అండ్ హంగారీకి సంబంధించి. కాకపోతే ఇందులో ఇక వాళ్ళ దేశస్తులు వెళ్తారు కాబట్టి పోలాండ్ అండ్ హంగారీ దేశాలు జర డబ్బులు కూడా దీనికి సమకూరుస్తున్నాయి. ఓకే, మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ది ఆస్ట్రోనాట్స్ విల్ ఎగ్జిక్యూట్ ఎ మిషన్ దట్ ఇంక్లూడ్స్ అవుట్ రీచ్, సైంటిఫిక్ అండ్ కమర్షియల్ ఆపరేషన్స్ డ్యూరింగ్ దేర్ 14 days స్టే ఇన్ ఆర్బిట్. అంటే సైంటిఫిక్ ఆపరేషన్స్, ISS కి వెళ్ళి ఏమన్నా కొత్త ఎక్స్పెరిమెంట్స్, గ్రావిటీకి సంబంధించి అన్ని చేస్తారు. కమర్షియల్ ఆపరేషన్స్ అంటే నార్మల్ జనాల్ని తీసుకురావడానికి, స్పేస్ కి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది కదా బిలియనీర్స్ కి, అసలు ఏమన్నా చేయడానికి ఇంకేమేం కావాలని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటారు అక్కడికి వెళ్ళి. ఓకే, రైట్. మరి మనకు సంబంధించి మన ఇండియన్ వెళ్తున్నాడు, మరి ఆయనకు సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. He will be the first Indian astronaut to reach the ISS on a private mission. రాకేష్ శర్మ గారు వెళ్ళిరు, బట్ ఆయన రష్యన్ గవర్నమెంట్ యొక్క మిషన్ లో భాగంగా వెళ్ళిరు. ఇదేమో ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు రీచ్ ఇన్ ప్రైవేట్ మిషన్. ప్రైవేట్ మిషన్ లో మొట్టమొదటి భారతీయుడు వెళ్ళడం. ఇది 1984, ఇప్పటి వరకు మనం అస్సలు మాట్లాడుకున్నాం. అండ్ ఇతను 2026 లో ఇండియా గగన్యాన్ మిషన్ ఉంది కదా, దాంట్లో కూడా ఉన్న 4లో మన శుభాంశు శుక్లా గారు ఒకరు. మరి ఇందులో ఇంకా 3 వెళ్తున్నారని చెప్పాను కదా. ఎస్, ద క్రూ ఇంక్లూడ్స్ కమాండర్ పెగ్గీ విట్సన్, ఫార్మర్ నాసా ఆస్ట్రోనాట్. ఈమె పైలట్ గానేమో మన శుభాంశు శుక్లా, మిషన్ స్పెషలిస్ట్ గానేమో సాల్వోజ్ ఉజ్నాన్స్కీ ఫ్రమ్ పోలాండ్ అండ్ తిబోర్ కపూ ఫ్రమ్ హంగేరీ. వీళ్ళు ఇద్దరు USA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కింద వర్క్ చేసే వాళ్ళు. ఓకే, రైట్. శుభాంశు శుక్లా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మనకు ఇస్రో మీద క్వశ్చన్స్ అడిగి ఏదో ఎస్ఎన్డీలో భాగంగా అడిగి 4 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో ఒక స్టేట్మెంట్ శుభాంశు శుక్లా ఇస్తారు, లేకపోతే పేరు చేంజ్ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ మిషన్ మీద పోయిందంటారు, ఇట్లా ఏదేదో చెప్తారు. సో క్లారిటీగా తెలియాలి. ఓకే రైట్. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ హు ఆర్ గోయింగ్ టు ఐఎస్ఎస్ ఇన్ Axiom 4 మిషన్. Axiom 4 అనేది ప్రైవేట్ మిషన్ అండి. ఫస్ట్ టైం కూడా Axiom 1 వెళ్ళింది. Axiom 1 వాజ్ ద ఫస్ట్ ప్రైవేట్ మిషన్ టు గో ఇన్ టు ద స్పేస్. ఇది 4th టైం వెళ్తున్నారు కాబట్టి Axiom 4 అని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఈ శుభాంశు శుక్లా అండి, మేమేమో పెగ్గి విట్సన్, వీళ్ళిద్దరు ఒకరు హంగారీ ఒకరు పోలాండ్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నైజీరియా బికమ్స్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ ఆంకోసెర్సియాసిస్. ఇది ఒక డిఫరెంట్ డిజీజ్ అండి. మొత్తము ఆఫ్రికన్ కంట్రీస్ లో, కొంచెం సౌత్ అమెరికన్ కంట్రీస్ లో ఉంటుంది ఇది. మరి డిజీజ్ కి సంబంధించి దాన్ని ఎలిమినేట్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికన్ కంట్రీగా నైజీరియా దేశము నిలవడం జరిగింది. అసలు ఈ ఓంకోసిర్సియాసిస్ అంటే ఏంటనేది మనం చూద్దాం. బేసిక్ గా దీన్ని కామన్లీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రివర్ బ్లైండ్నెస్ అని చెప్పి అంటారు. ఈ ఓంకోసిరాసిస్ ని రివర్ బ్లైండ్నెస్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. దిస్ ఈజ్ ఏ పారాసైటిక్ డిజీజ్ అండి, అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లీడింగ్ ఇన్ఫెక్షియస్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆఫ్టర్ ట్రాకోమా. మన దేశంలో కూడా ట్రాకోమా వల్ల చాలా మంది కంటి చూపు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కంటి చూపు కోల్పోతున్న వాళ్ళకు మేజర్ రీజన్ ఏంటంటే ఈ ట్రాకోమా. మరి దాని తర్వాత సెకండ్ లీడింగ్ కాజ్ ఫర్ బ్లైండ్నెస్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ దిస్ ఆంకియోసెర్సియాసిస్ ఆర్ రివర్ బ్లైండ్నెస్. ఎందుకు అంటే దాన్ని రివర్ బ్లైండ్నెస్ అని ఎందుకు అంటున్నారంటే ఈ వ్యాధి అనేది హ్యూమన్స్ లోకి ట్రాన్స్మిషన్ అనేది ఒక బ్లాక్ ఫ్లైస్ ఉంటాయంట, మన మస్కిటోస్ లాంటి టైప్ అనుకోండి. బ్లాక్ ఫ్లైస్ అనేటివి ఈ రివర్ బెడ్స్ లో ఉంటాయంట. అవి వచ్చి కాటేయడం వల్లనే ఈ ఆంకియోసిరాసిస్ వస్తుంది. అందువల్లనే దీనికి రివర్ బ్లైండ్నెస్ అని చెప్పి పేరు ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఇది సబ్ సహారన్ ఆఫ్రికా, ఈ సబ్ సహారన్ ఆఫ్రికా ఉంటది కదా, మాలి, నైజీర్ ఇలాంటి దేశాలు, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. రూరల్ పాపులేషన్ అంతా రివర్స్ లో చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటారు కదా, ఎస్ వాళ్ళకు. అండ్ యమన్ లాంటి దేశాల్లో ఇది చాలా ఉంది. ఇంకా లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలో కొన్ని ఏరియాస్ లో ఎండమిక్, కొన్ని ఏరియాస్ లో కూడా ఉండడం జరిగింది. మరి ఇందులో ఆఫ్రికాలో మొట్టమొదటి దేశము నైజీర్ దీన్ని ఎలిమినేట్ చేయడము. అండ్ దిస్ ఇస్ ద 5th కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ 4 కంట్రీస్ ఏదంటే సౌత్ అమెరికాలో కొన్ని ఏరియాస్ లో ఉంటుందని చెప్పాను కదా, ఎస్ ఆ దేశాల్లో కొలంబియా, ఈక్వేడర్, గౌటమాలా అండ్ మెక్సికో, ఈ 4 దేశాలు ఆల్రెడీ దీన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ లేటెస్ట్ డిజీజెస్ మీద, మనకు న్యూస్ లో ఉన్న డిజీజెస్ మీద అడుగుతున్నారు ఎగ్జామ్ లో. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా యాడ్స్ 4 న్యూ రామ్సర్ సైట్స్ టేకింగ్ ద టోటల్ టు 89. ఇండియాలో ఉన్న రామ్సర్ సైట్స్ సంఖ్య అనేది 89 కి తీసుకెళ్లడం జరిగింది. ప్రపంచంలో ఉన్న రామ్సర్ సైట్స్ లో మొట్టమొదటిగా ఎక్కువగా యూకే లో ఉన్నాయి, దాని తర్వాత మెక్సికోలో ఉన్నాయి, దాని తర్వాత మన ఇండియాలోనే ఉండడం జరిగింది. రీసెంట్ గా 4 రామ్సర్ సైట్స్ ని అందులో యాడ్ చేశారు. ఆ లిస్ట్ ఆఫ్ రామ్సర్ సైట్స్ లో ఇండియా నుంచి కొత్తగా 4 యాడ్ అయ్యాయి. వాటికి సంబంధించిన పిక్స్ అండి ఇవి. రీసెంట్ గా మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మిస్టర్ భూపేందర్ యాదవ్ గారు ఈ న్యూస్ ని మనకు తెలుపుతూ ఈ పిక్చర్స్ ని ఆయన ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పేరు కూడా ఇంపార్టెంట్ మనకు, భూపేందర్ యాదవ్. ఓకే రైట్. యాజ్ అ వరల్డ్ ప్రిపేర్స్ టు సెలబ్రేట్ వరల్డ్స్ వెట్లాండ్ డే. వరల్డ్స్ వెట్లాండ్ డే ఎప్పుడో తెలుసా? February 2nd. India proudly announces the inclusion of this 4. Sakrakotai Bird Sanctuary, ఇది తమిళనాడులో ఉంది. తెర్తంగాల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, ఖెచిపర్లి వెట్లాండ్ ఇన్ సిక్కిం అండ్ ఉద్వా లేక్ ఇన్ జార్ఖండ్. ఈ 4 మీద మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, లేకపోతే విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనొచ్చు. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. మరి మన దేశంలో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? అత్యధిక వెట్లాండ్స్ ఉన్న రాష్ట్రం తమిళనాడు అండి. మొత్తంగా 20 వెట్లాండ్స్ తమిళనాడులో ఉండడం జరిగింది. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉంటుండే, దాని ప్లేస్ ఇప్పుడు తమిళనాడు వాళ్ళకు తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా 2229 రామ్సర్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్. నిన్నగా చెప్పిన తమిళనాడులో ఉన్న 20 వెట్లాండ్స్ అవి రామ్సర్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో 2529 లో ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ వెట్లాండ్స్ ఇన్ ఏషియా. వరల్డ్ వైడ్ లో ఇండియా 3rd ప్లేస్ లో ఉంది, ఏషియాలో 1st ప్లేస్ లో ఉంది. ఓకే, మరి వరల్డ్ వైడ్ లో 1st, 2nd ఉన్నాయి యూకే అండ్ మెక్సికో.
మరి సార్ ఈ రామ్సర్ సైట్స్ అని ఎందుకంటామంటే ఇలాంటి వెట్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి రామ్సర్ కన్వెన్షన్ 1971 లో డిసైడ్ చేసిరు. మరి అది రామ్సర్ లో జరిగింది ఆ కన్వెన్షన్, ఇరాన్ లో ఒక సిటీ, అందువల్లనే దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పి పిలుస్తున్నారు. మరి మన తెలంగాణలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయండి తెలుసా? మరి మన ఏపీలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? నాకు అది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తెలంగాణలో ఉన్న రామ్సర్ సైట్స్ ఎన్ని, ఒకవేళ ఉంటే అవి ఏవి, మరి అలాగే ఏపీలో ఎన్ని ఉన్నాయి ఇవి నాకు ఇది చెప్పండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ ఎంసీక్యూస్. నాగోబా జాతర ఈస్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబల్ కమ్యూనిటీ? నిన్న క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, బట్ ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అటు తెలంగాణ వాళ్ళకి 100% ఇంపార్టెంట్, ఏపీ వాళ్ళకి కూడా ఇండియన్ కాంటెక్స్ట్ లో దీన్ని ఇవ్వచ్చు. ఆప్షన్స్: గోండ్ ట్రైబ్స్, సంతాల్స్, బిల్స్, ముండా. ఈజీ ఆప్షన్స్ కదా. ఎందుకు ఈజీ ఆప్షన్స్? ఎందుకంటే ఈ సంతాల్స్, ముండాస్, బిల్స్ మన తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరండి. ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా, తెలిసినా తెలియకపోయినా ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ గోండ్ ట్రైబ్, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ వాజ్ రీసెంట్లీ సర్టిఫైడ్ బై ద WHO ఫర్ అచీవింగ్ మలేరియా ఎలిమినేషన్? మలేరియాని పూర్తిగా ఎలిమినేట్ చేసిన దేశంగా రీసెంట్ గా ఏ కంట్రీ వార్తల్లో నిలవడం జరిగింది? శ్రీలంక, భూటాన్, మాల్దీవ్స్, జార్జియా. ఏ దేశం అండి? జార్జియా. యూరోపియన్ కంట్రీ కదా, ప్రపంచంలో 46వ దేశంగా ఇది నిలవడం జరిగింది. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, do visit T1 Academy and also subscribe our channel T1 Academy. Thank you.